పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డపైనే ఉంటుందని హామీ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ పసుపు బోర్డుకు దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. రానున్న రోజుల్లో పసుపు ధర 25,000 నుంచి 35,000 దాటుతుందని తెలిపారు. చేసినట్టు మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ ఎట్లా చేయాలి, ఇంకా చాలా చేసేది ఉంది. మామిడి పంటకు కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండమైన మార్కెటింగ్ ని స్ట్రీమ్ లైన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. ఇవన్నీ మేము చేసినాము, మేము చేస్తామని చెప్పినాము. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాల. 47 సంవత్సరాలు, నా వయసు 47, ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ 47 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నా. నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి నేను చరిత్రలో నిలబడిపోతా. ఇలా 20,000 అయింది. నేను చెప్తున్నా కదా, నా 2వ టర్మ్ లో నేను 25,000 క్రాస్ చేపిస్తా. నేను పని చేసిన కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి. మీరు చెప్పిన సర్వరన్ ఇక్కడ ఫలానా కార్యక్రమం అసంభవం అనుకున్న కార్యక్రమం. ఇవాళ ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ లో ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్